రాజంపేట నియోజకవర్గ పరిధిలోని వీరబల్లిలో ఉన్నాము. ఇక్కడి నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు వైసీపీగా ప్రభుత్వము ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. అలాగే రానున్న ఎలక్షన్లు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు బరిలో ఉన్నారు. అలాగే టీడీపీ పార్టీ నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు బరిలో ఉన్నారు. వీరిలో ఎవరు వస్తే రాజంపేట నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది, మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఈ ఊరికి సంబంధించిన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ప్రభుత్వం వస్తే అభివృద్ధి దిశలో తీసుకెళ్తుందో ఇక్కడ గ్రామ ప్రజలని తెలుసుకుందాం. ఎట్లుంది అభివృద్ధి? ఏమైనా ఉందా? అభివృద్ధి ఏం లేదు. ఏం లేదా? ఏముంది అభివృద్ధి? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అన్ని ఇస్తామని చెప్తూనే ఉన్నారు కదా. అది అభివృద్ధి కాదు సార్, అది అభివృద్ధి కాదు. ఏంటి సార్ మరి అది? ఏదన్నా చదువుకున్నవానికి ఉపాధి కల్పిస్తే అది అభివృద్ధి అంటారు. ఉపాధి అవకాశం లేదంటారా? లేదు కదా. తాగేదానికి గ్రామంలో నీళ్ళు లేక చచ్చిపోతున్నారు, దాన్ని పట్టించుకునేవాడు లేడు. అసలు పట్టించుకోవట్లేదా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు వైసీపీకి వెళ్ళి, టీడీపీకి వెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళిద్దరే ఉన్నారు. ఇప్పుడు ఎంపీగా మిథున్ రెడ్డి ఉన్నాడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ పార్టీకి వెళ్ళి. వీళ్ళు నలుగురు అభ్యర్థులల్లో వచ్చే రాబోయే ఎలక్షన్లో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి? మరి మీ సమస్య ఇచ్చే నాయకుడు ఎవరు నలుగురిలో? ఇప్పుడు ఆయన ఎవరు కొత్త కణం కవతల అతను వస్తాడు, అక్కడ ఇక్కడ ఎవరైనా బడా నాయకులతో మాట్లాడతాడు, అట్లే వెళ్ళిపోతాడు. అతను ఈ మేయర్ మల్లికార్జున రెడ్డి అట్లే ఉన్నాడు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం కొత్తగా వస్తున్నాడు, ఆయన పరిస్థితి ఎట్లుంటుందో. పాతే కదా, ముందు పాతే కానీ ఇప్పుడు కొత్త ఈ కాన్స్టిట్యూషన్కు అట్లా. ఇప్పుడు మరి బాలసుబ్రహ్మణ్యం గారికి అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు చెప్పలేం, గట్టి పోటీగానే. కొడుకే కదా, కొడుకు ఒకప్పుడు ఎంపీగా చేసి వాళ్ళ ఆయన 2 మాటలు ఎంపీగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, హిందీ పండిట్గా పోటీ చేసి గెలిచినారు. వాళ్ళు కూడా మంచి ఫ్యామిలీనే. ఏమో ఇక్కడ కొంచెం టీడీపీ కొంచెం అట్లా ఇట్లా ఉంది. సార్ ఇప్పుడు ఎంపీగా మిథున్ రెడ్డి 10 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నారు. మీకు ఎంపీ నిధులకు వెళ్ళి మీ మండలానికి ఏమైనా ఇచ్చాడు సార్ ఇక్కడ? అదేమో మనకు తెలియదు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. వాళ్ళు మనకు తెలియదు. ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా సార్? నిజమే సార్, మనకు వాళ్ళు మనకు తెలియదు కదా. సరే ఇప్పుడు ఫైనల్గా ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ దేశం? ప్రైమ్ మినిస్టర్ అయితే మోడీయా, రాహుల్ గాంధీ? అది ప్రైమ్ మినిస్టర్ మనం ఏం చెప్పలేదు. ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరైతే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు అయితే బాగుంటుంది అంట. బాగానే ఉందిలే, ఏమో చెప్పాలి, బాగాలేదని. బాగానే ఉందిలే అంటే కొంతమందికి చెట్టు ఉంటుంది, కొంతమందికి మంచి ఉంటుంది, మామూలు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, మరి బాలసుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ దగ్గర టీడీపీకి వెళ్ళి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెలుసు కదా సార్, వైసీపీకి వెళ్ళి మనకు లింక్ ఉండదు. అమర్నాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు. అమర్నాథ్ రెడ్డి గారికి ఇంతకుముందు టికెట్ మళ్ళీ మేడాకి ఇచ్చేసి చదువుకుని ఇచ్చేసినాడు కదా, ఇప్పుడు మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చినారు. అవును, ఇంకా ప్రజల్లో కొద్దిగా చెడ్డ పేరు కూడా ఉంది. ఎవరి మీద సార్? ఆయన మీద అమర్నాథ్ రెడ్డి ఉందా? అమర్నాథ్ మీద చెడ్డ పేరు ఉంది. ఎవరు ప్రజల్లో ఎవరికి ఏం చేసినాడని ఇక్కడ వైఎస్ఆర్. మరి ఇప్పుడు మరి బాలసుబ్రహ్మణ్యం గారికి అవకాశం ఉంటుంది? బాలసుబ్రహ్మణ్యం గారికి మేమంటే బయలేం కదా, మేము ఈ గ్రూప్లో ఉండడం మళ్ళీ దానికి ఎడపోయి పెట్టాం. మా ఎమ్మెల్యేని మేమే మాట్లాడాలి కానీ వాళ్ళతో మరి ఆ ఎమ్మెల్యే బాగా చేయలేదని చెప్తున్నారు. ఎవరు పట్టించుకునేదిలే, ఏదో వచ్చారో వాళ్ళ టయానికి వాళ్ళు వాడుకొని ఇది అయిపోతారు, అంతే. అంతే అంటారు. ఎవరేం చేస్తారో మనకు అసాట పోదా మనకు పోదా, అంతే అంటారు. అంతే. ఇక్కడ ఎంపీగా ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే మిథున్ రెడ్డి గారు ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అసలు ముందు ఒక ఎంపీ, ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు దానికి ఎట్లా ఇది చేస్తాడు అతను? పద్ధతి ఉందా? దిగజారినట్టే కదా, చాలా సోగ కదా ప్రజల్లో. అంటే ఖాళీగా ఉన్నాయి కానీ పర్వాలేదు, కానీ కొద్దిగా మేరలోనే ఉంటుంది. దానికి నిలబడడం చాలా దిగజారినట్టు కదా. ఎంపీ నిలబడద్దు అంటారు. వద్దు, పనికిరాదు అతనికి. అతనేం ఎలక్షన్ పెట్టుకుని గెలిచినాడు అప్పుడు. ఇంకా అంటే అప్పుడు 2 రాష్ట్రాలు విడిపోతున్నాయి కాబట్టి అప్పుడు పరిస్థితులలో తమిళనాడు గవర్నర్ కాబోయే వీళ్ళందరూ వీళ్ళు ఇచ్చలు వేడి చేసుకుంటారే, అంతే అంటారు. అంతే. సార్ మీకు ఎమ్మెల్యే గారు అభివృద్ధి? మాకు ఇంతకుముందు మేడా గారికి ఇచ్చినారు, అతని పనులు అతని వర్గం అతను చూసుకుంటూ పోయినాడు. ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేని ఈసారి గెలిపించి తీరుతామని హామీ ఇస్తాడు. అమర్నాథ్ రెడ్డి గారిని అమర్నాథ్ రెడ్డి గెలిపిస్తారంట. ఊరేనా మీది? ఈ ఊరే. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది సార్ ఇక్కడ?
ఎమ్మెల్యే పాలన అంతంత వరకే ఉంది. వైసీపీ గవర్నమెంట్ ఎట్లా చేసింది సార్ ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు? మాకు అన్నీ అందినాయి. ఏమేమి అందినాయి సార్? మొత్తం ఆయన ఏదో ప్రవేశపెట్టింటే అర్హులకు అందరికీ అర్హులు ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి అందినాయి. ఈ పార్టీ ఆ పార్టీ అనిలే, అందరికి అందినాయి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్? కరెక్టే. ఇప్పుడు ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందా, బాలసుబ్రహ్మణ్యం గారికి అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ? మాకైతే ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారికి ఉంటుంది అవకాశము 100%. అమర్నాథ్ రెడ్డి గారు వస్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడిని మేము నిచ్చుకోము. 14 ఏళ్ల పాలన ఏం చేసినాడు, ఏమి ఇచ్చినాడు, ఏం ఉద్ధరించినాడు అనేది మాకు చెప్తే మీరు ఒక్కొక్కటిగా అడిగితే దానికి సమాధానం చెప్పగలుగుతాం. 2014 నుంచి 19 దాకా ప్రభుత్వం బాగుందా? 14 నుంచి ఇప్పుడు 19 నుంచి 24 వరకు పేదలకైతే కనుక 19 నుంచి 24 వరకు బాగుంది. 14 నుంచి 19 వరకు ఏం చెప్పినాడు, ఏమి ఇచ్చినాడు, ఏం ప్రజల్లో పాటు నిలబెట్టుకున్నాడో మాకు దానికి సమాధానం కావాలా. మీ తరపున కానీ ఎవరి తరపున మీరేం చెప్తాం? కాదు మీరు క్వశ్చన్ వేసినారు కాబట్టి చెప్తున్నా. ప్రతి ఒక్కరికి ఈ పార్టీ ఆ పార్టీ అని లేకన్నా 2019 నుంచి 2024 వరకు అర్హులైన వారికి ఎంతో అంతో అభివృద్ధి కలిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్ ఇక్కడ? వాలంటీర్ వ్యవస్థ సూపర్గా ఉంటుంది. ఏ నాయకుడి దగ్గరికి, ఏ పెద్ద కొమ్ముల్లో తిరిగిన దగ్గరికి అవసరం లే, వాలంటీర్ వచ్చి చెప్తాడు, సచివాలయంలో పోయి పని చేసుకుంటారు పేదవాళ్ళు. బాగుంది. పింఛన్ ఏమి ఇవ్వట్లేదు మీకు? ఇస్తారా? రేపు ఇస్తామన్నారు. రేపు ఇస్తామనరా? ఎట్లుంది మీ ఊర్లో? మంచి నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు తాగలేదు. నీళ్ళు లేవా? నీళ్ళు లేవు. మీ ఎమ్మెల్యే అభివృద్ధి మంచి చేయట్లేడు ఊళ్ళే? మా ఎమ్మెల్యే అన్నాడు ఎప్పుడు పోయి ఎమ్మెల్యే యాడ్ చేసినాడు, మాకేం చేయలేదు. ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా? వచ్చినాయ్యా. ఆయనకి ఆడిచ్చిన టికెట్ ఆయనకి ఆడిచ్చిన టికెట్. ఎవరికి? మేడాకి టికెట్ ఇవ్వలే, ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారికి ఇచ్చారు. మరి ఆకపాటి అమర్నాథ్ రెడ్డికి అవకాశం ఉంటుందా, బాలసుబ్రహ్మణ్యం గారికి అవకాశం ఉంటుందా? బాలసుబ్రహ్మణ్యం తెలుసా మీకు? తెలుసు, పాల్గొండ కొడుకు. పాలకొండ కొడుకు. మరి ఆయన పోటీ చేస్తున్నాడు టీడీపీకి వెళ్ళి. చేసినాడు. మరి ఆయనకు ఉంటుందా, ఈయనకుంటుందా? కొత్తగా వచ్చాడు. ఎవరికి ఉంటుంది మనకి ఇప్పుడు? ఎవరు కొత్తగా? బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ తండ్రి పాతగానే కదా? ఆయన తండ్రి పాతనే. ఆయన రాజశేఖర్ ఉన్నాడు. ఆయన రాజశేఖర్కే సుండిపల్లికి ఉన్నాడు ఆయన. అవును, ఇప్పుడు వాళ్ళ కొడుకు పోటీ చేస్తున్నాడు. మరి ఆయనకే ముగ్గు ఉంటుంది అనుకుంటాను. ఆయనకే ముగ్గు ఉంటుంది అనుకుంటాను. ఎవరికి? బాలసుబ్రహ్మణ్యానికి ఊపు ఉంటుంది అంటవా? ఈయనకు మరి ఆకపాటి అమర్నాథ్ రెడ్డికి రాజంపేట మీద పెట్టింది బాలసుబ్రహ్మణ్యం కొడుక. బాలసుబ్రహ్మణ్యం గారి గురికి ఇప్పుడు రాజంపేట ఇచ్చిరమ్మా. టీడీపీకి అవకాశం ఉంటుంది అంటావు? దీనికి ముగ్గు ఉంటుంది అనుకుంటాను మేము. మరి ఎంపీగా ఆయన కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డినా? కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తారంటవా? కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ కదా? బీజేపీకి వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి, నితిన్ రెడ్డి వైసీపీకి వెళ్ళి. మరి ఎవరికి ఉంటుంది ఇద్దరు ఇట్లా? అది దేవుని తమ్ముడా. అంతే అంటవా? మీకు ఇక్కడ సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా జగన్మోహన్ రెడ్డి గారి? సంక్షేమ పథకాలు రైతు భరోసా పడతాను. ఇంకా రైతు భరోసా పడతాను, పింఛన్ వస్తాను. మాకేం వస్తాను? ఈ రోడ్లు కానీ రోడ్లు అట్లా షూట్ వాటి షూట్ నీళ్ళతో తనలాడుతున్నావా? అవును. మరి ఇప్పుడు ఫ్యాన్ గుర్తా, సైకిల్ గుర్తా? ఎవరు? మేము తెలుగుదేశమే. తెలుగుదేశమేనా? ఎప్పుడు నా మూడు చచ్చిపోయినాడు, నా మూడు ఉన్నాడు తెలుగుదేశంలో. మరి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుసా మరి ఇక్కడ? బాలసుబ్రహ్మణ్యం గారు తెలుసా? తెలుసు, అందరూ మేము ఎందుకు మొగోడు చూస్తాం, మనకి ఏం తెలుసు? పాలకొండ రెడ్డి తెలుసా? పాలకొండ తెలుసు. ఆయన కూడా తెలుసా? ఆయన తెలుసు. ఓకే. ఎట్లుంది మీ ఊరు అభివృద్ధి మంచిగా చేస్తారు ఎమ్మెల్యే గారు? ఏం చేస్తున్నాడు? నా నీళ్ళు తాగేదానికి నీళ్ళే లేవా? మీ ఊళ్ళో మంచినీళ్ళు కూడా వస్తారా? ఎమ్మెల్యే ఏం చేయలేదా? చేసినాడు, కొన్ని చేసినాడు, కొన్ని చేయలేదా? కొన్ని చేసిండు, కొన్ని చేయలేదా? సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి జగన్ అన్నయ్య? వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? మాకంటే రాలేదు, మాకు ఒకరికి ముసలి పింఛన్ వచ్చింది, మళ్ళీ మిగతా ఏం రాలేదు. మరి ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదనా? మరి ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారికా, మన బాలసుబ్రహ్మణ్యం గారికా? బాలసుబ్రహ్మణ్యం వేయాలని. బాలసుబ్రహ్మణ్యం గారికి వేయాలనుకుంటున్నాను. ఎందుకు వేయాలనుకుంటారు? ఆయనకు వేయాలనుకుంటే ఈసారి చూద్దామని ఎమ్మెల్యేనా, ఆ ఎమ్మెల్యేనే కానీ వచ్చినాం. ఎవరికి ఇంకా రాలేదా? ఇంకా రాలేదా? అందుకోసం బాలసుబ్రహ్మణ్యం గారిని చూద్దాం అనుకుంటున్నా. వాళ్ళ ఆయన ఒక రకంగా మేలు చేసినాడు కాబట్టి రాయజుడికి ఇక్కడ చేస్తాడమని మనం ఆలోచన చేస్తాం. ఎవరు? పాలకొండ రాయడా. మరి ఈయన అమర్నాథ్ రెడ్డి గారికి? అమర్నాథ్ రెడ్డి గారికి ఈసారి లేదనా? అక్కడ ఆయన ఇంతకుముందు ఏం పట్టించుకునేది లేదు, ఈయన మేడా కానీ సరిగ్గా చూసింది లేదు. ఈసారి ఆయన ఏమన్నా చూద్దామని ఆలోచన చేస్తాను అంతే. ఎంపీకి ఎట్లుంటుంది? కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, నితిన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. ఎలా ఉంటుంది వాళ్ళిద్దరికి? ఇద్దరికి సరిపోటు ఉంటుంది.
సరిపోతుంటుందా? ఇక్కడ మన ఈ ఊర్లో మాత్రం ఆయనకి మిథున్ రెడ్డికి ఎక్కువ ఉంటుంది. అవగారు ఊరు కదా ఇది. మిథున్ రెడ్డి అవగారు ఊరు కదా, ఆయనకే వేస్తాము. ఓ ఎంపీగా ఆయనకే వేస్తారంట. ఏ ఊరు ఇది? వీరపల్లి మండలం ఈడీపల్లి గ్రామం. ఈడీపల్లి గ్రామం. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? మేడా మల్లికార్జున రెడ్డి గారు. ఇప్పుడు మరి వైసీపీ పార్టీకి వెళ్ళి ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారికి ఇచ్చారు. ఎట్లా ఉంటుంది? టీడీపీ పార్టీకి బాలసుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తున్నారు సార్. బాలసుబ్రహ్మణ్యం గారికి ఎలా అవకాశం ఉంటుంది? ఇప్పుడు బాగా మంచి అవకాశం ఉన్నది, బాగా అవకాశం ఉన్నది సుబ్రహ్మణ్యం గారికి. బాలసుబ్రహ్మణ్యం గారికి అవకాశం ఉన్నది. ఎందుకు ఉంటుంది ఆయనకు? తెలుగుదేశం కాబట్టి పూర్వతం నుంచి 20 ఏళ్ళ నుంచి టీడీపీ నాయకులు వాళ్ళ ఆయన ఎంపీగా ఉన్నాడు, అన్నీ ఉన్నారు. ఆయనకు మంచి పేరు ఉన్నది వాళ్ళకు. ఎవరికి? బాలసుబ్రహ్మణ్యం గారికి. ఎంపీ ఎవరు వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ? ఇప్పుడు ఎంపీ అంటే ఆయన క్యాండిడేట్ అంటే ప్రకటించేశారు, కిరణ్ కుమార్ ప్రకటించారు. అది ఎట్లా ఉండిపోతుందో చెప్పలేము, వేసేదే పోగొట్టు వేయాలంటున్నారు. మిథున్ రెడ్డి ఇక్కడ ఏమైనా తిరుగుతాడా సార్? ఇక్కడ ఎవరు? మిథున్ రెడ్డి కూడా క్యాండిడేట్, ఆయన మిథున్ రెడ్డి క్యాండిడేట్ ఇక్కడ. ఇక్కడ వాళ్ళ బావగారు ఉన్నారు, వాళ్ళంతా మెయింటైన్ చేసుకుంటారు ఇక్కడ. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఆయన 10 సంవత్సరాల నుంచి ఎంపీ ఉన్నారు కదా సార్. ఇక్కడ ఎంపీ నిధులు ఏమన్నా మీ మండలాన్ని తీసుకొచ్చాడు మీ ఊరికి? మాకేం కనపడలేదు. ఏం కనపడలేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా, చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు లేదు కదా, రాబోతుంది. అప్పుడు ఇప్పుడు బాగుండింది, ఇంక వస్తాడు, ఇంక ఈసారి వస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగున్నది అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇంకా అది బాగు చేస్తాడు మా చంద్రబాబు నాయుడు గారు. అంటే మాకు ఇక్కడ మా ఈడీలో వర్షం అంటూ నీరు తాగే నీరు అంటూ లేదు. ఇక మాకు నీళ్ళు లేవు, పట్టించుకునే దాత లేరు. లేరు. మరి చెప్పండి, రేపు ఇద్దరు ఇప్పుడు ఎవరు చెప్తామో ఏం చేస్తామో చెప్పండి, చెప్పండి. చెప్పి అందరూ చెప్తాను, ఏం చేస్తామో పట్టించుకుని దాత ఉంటే కదా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తారు, అడగండి. కరెక్టే, మీరు చెప్పే కరెక్టే. ఎలక్షనే ఇప్పుడు ఏమన్నా మన చేతలు ఏం చేయాలంటారు. అదే ఎలక్షన్ తర్వాత ఆమె అయితే ఏమని చెప్పండి. ఎమ్మెల్యే గారి పాలన ఇక్కడ మేడాదా ఏమన్నది? మేడాదా ఏం లేదా? ఏం లేదు. ఏం అభివృద్ధి చేయాలి? 5 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి అభివృద్ధి చేసినాడు. ఏం అభివృద్ధి చేసినాడు? నీళ్ళు కూడా లేవా? సంక్షేమ పథకం ఇచ్చిన అని చెప్తున్నాడు, రోడ్లు ఇచ్చిన అని చెప్తున్నాడు. ఏ రోడ్లుయా? ఏ రోడ్లు చూపిమన్నా? ఒకటే ఇండ్లు. ఇండ్లు అప్పుడెప్పుడు మా నాయన కాలంలో కట్టినట్టు, నా కాలంలో కట్టినట్టు ఏం లేవా? ఇప్పుడు ఇండియా లేవా? ఉన్నాయి, అప్పుడు మా నాయన కట్టినట్టు. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదనా? రాని ఇప్పుడు ఎలక్షన్లో మరి టీడీపీకి వెళ్ళి పాలకొండ రాయుడు కొడుకు బాలసుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే ఆయన అభివృద్ధి చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వైసీపీ పార్టీకి వెళ్ళి ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు, మరి ఆయన కూడా పోటీ చేస్తున్నారు. ఆయనకైనా అవకాశం ఉంటుందా? ఈయనకు ఉంటుంది? ఇద్దరికి ఒకటి ఉండదులే. ఎవరికి ఉంటుంది అంటారు? బాలసుబ్రహ్మణ్యం గారికి అవకాశాలు ఎక్కువ ఉంటాయా, అమర్నాథ్ రెడ్డి గారికి ఉంటాయా? మాకు ఏ రెడ్లు వెళ్ళే ఎవడు ఏం చేసేదిలే, మాకు తాగేదానికి నీళ్లు ఇచ్చే చాలు, అది మెయిన్. ఇప్పుడు ప్రచారాలకు వస్తారు కదా, అప్పుడు అడగండి. ఎందుకు అడగమడుగుతామా? ఏం వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చి ఇలా మన దగ్గర నుంచి తీసేది మనకే పెట్టేదానికి కూడా దానికి కూడా బరువు అయిపోతుంది. అది కూడా వాళ్ళు తినేస్తాడు. మీకు మంచినీళ్ళు ఎవరు ఇస్తారో వాళ్ళకి కొట్టేస్తాం, ఖచ్చితంగా కొట్టేస్తాం, వాళ్ళకే వేస్తాం. ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే. ఇక్కడ ఎక్కడన్నా ఒక 10 గుంటల 5 గుంటలు మడి తీసుకొని దాంట్లో బోర్ వేస్తే నీళ్లు వస్తే అప్పుడు వాళ్ళకి వేసేస్తాం అంతే. నీళ్లు లేకదమ్మా అల్లాడుతాం, నీళ్లు ఉంటే చాలు ముందు. నీళ్ళు ఉండాలంట. ఎట్లుంది మీ ఊళ్ళే రాజకీయం? ఎలక్షన్లు వస్తున్నాయి, ఓట్ల పండుగ వస్తుంది, మరి ఎవరికి వేస్తున్నారు? మీకు పింఛన్లు ఇట్లా వస్తున్నాయా? మంచిగా వస్తున్నాయా? మరి ఈ ప్రభుత్వమే రావాలా, టీడీ ప్రభుత్వమే రావాలా? ఏదో ఒకటి రాని ఏదో ఒకటి. మీ ఊళ్ళో అన్ని మంచిగా సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి మీ ఊళ్ళో? ఏం ఊళ్ళో మీ ఊళ్ళో ఏం వచ్చినా చెప్పు. కాగితం మంచినీళ్ళు ఇలా మాకు, నువ్వు ఇండ్లు ఇలా. ఇప్పుడు మల్లికార్జున రెడ్డి కదా ఇప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన మకం చూసింది. ఇప్పుడు మేము అప్పుడు ఓట్లకు వచ్చినాడు, ఓట్లకు వచ్చినప్పుడు చూసినావా? ఇప్పుడు ఇప్పుడు రేపు వస్తాడో మన్నాడు చెప్పుడు వస్తా, అప్పుడు చూడాలా. ఇప్పుడు ఆయన టికెట్ ఇవ్వలే, అది టికెట్ లేకుండా ఆయన పర్వత అమర్నాథ్ రెడ్డి ఉంటాడు కదా, అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు, అవి ఇచ్చారు. ఆయన తోడు వస్తాడు కదా, ఆయన దత్త వస్తాడు కదా, అప్పుడు నువ్వు చూస్తాంలే ఆయన మకమా, అంతే కదా. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చారు కదా టీడీపీ, బాలసుబ్రహ్మణ్యం ఇచ్చారు. ఆయన గెలుస్తాడో ఇంకో అమర్నాథ్ రెడ్డి గెలుస్తామో చెప్పలేము. చెప్పలేనప్పుడు ఆయన మేలు తెచ్చి ఆయనకో, ఈయన మేలు తెచ్చి ఈయనకో, అంతే. ఎవరు మీరు చేస్తే వాళ్ళకి ఇస్తారంట. నీళ్ళు చచ్చిపోతున్నామా, వచ్చాడు కావాలా, ఖచ్చితంగా కావాలంట. టీడీపీ ప్రభుత్వం ఏమి డెవలప్మెంట్ చేసింది ఇక్కడ? వైసీపీ ప్రభుత్వం మా ఊర్లో ఏమి డెవలప్మెంట్ చేయలే.
మాకు నీళ్ళు లేక అల్లాడిపోతున్నాం తాగేదానికి. తాగడానికి నీళ్ళు లేవా? లేవు. ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, వస్తున్నాయి. ప్రచారానికి వచ్చినప్పుడు అడగండి వాళ్ళని. అడుగుతాం. ప్రచారానికి వచ్చిన మా ఊళ్ళో నీళ్లు వైసీపీ నీళ్ళు ఇవ్వలేదు, మరి రేపు టీడీపీ నీళ్ళు ఇస్తానంటది. వేస్తాం, ఎవరికైనా వేస్తాం. నీళ్ళు ఇచ్చా నీళ్ళు ఇచ్చి హామీ ఇస్తే వేస్తారు. వేస్తాం. ఇప్పుడు టీడీపీకి వెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుసా? తెలుసా. అమర్నాథ్ రెడ్డి గారు? అమర్నాథ్ రెడ్డి మాకు పెద్దగా తెలదా. అమర్నాథ్ రెడ్డి పెద్దగా తెలియదా? వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు వస్తే బాగుంటుంది? మాకు ఈయన వచ్చే బాగుంటుంది. ఎవరు? ఏందో పేరు చెప్తే బాలసుబ్రహ్మణ్యం వస్తే బాగుంటుంది అంట. ఎంపీకి ఎవరు వస్తే బాగుంటుంది? ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు, మితిన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మా ఉద్దేశంలో కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే బాగుంటుంది అనుకుంటున్నాం. మితిన్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ నిధులు తీసుకొచ్చామన్నా మీ మండలానికి? వేసినా అనుకునే 5-6 మాటలో ఖర్చు ఏమైనా చేసిండా? పావులా వీలే ఉరికే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం ఏమి చేయలే. ఎంపీ గారు అందుకోసమే సార్ మారుద్దామా, ఒకసారి మారిస్తే బాగుంటుంది. ఏమే ఈసారి ఇద్దరిని మారుస్తున్నారు, ఎమ్మెల్యే మారుస్తారు, ఎంపీని మారుస్తారా? ఎంపీలో మాకు లేడు, ఆయన ఉండే మేడం మల్లికండి ఆయన లేకుండా పోయినాడు కదా. ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారికి ఇచ్చారు కదా సార్ ఇక్కడ? ఇచ్చినారు, కరెక్టే. అమర్నాథ్ రెడ్డికి ఏమో ఇచ్చినా మాకేం సాయం చేయలేనా. ఇంతకుముందు ఒకసారి ఉన్నాడు ఎమ్మెల్యేగా. అవును, ఏమి చేయలేము. ఏం చేయలేదు. ఇప్పుడు మరి బాలసుబ్రహ్మణ్యం అవకాశం ఉంటుందంటారా? అవకాశం ఇచ్చావు సరే. ఇస్తారా? ఎందుక నీళ్ళు లేవు మాకు, సౌకర్యం నీళ్ళ సౌకర్యం లేదు. నీళ్ళ చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ ఊరి మొత్తం నీళ్ళు అసలే లేవా? లేవు. అక్కడ ఏట్లో బోర్ వేసినారు, ఎండిపోయినాయి వర్షాలు లేక. ఇంకా నీళ్లు లేక బోరింగ్లలో ఎక్కడంటే అక్కడ తెచ్చుకుంటున్నాము. పొద్దునైతే ట్యాంకర్ తో తోలినారు, అదే పోతున్నాం, బిందెలు ఎత్తుకొని పోతాను. మంచి నీళ్ళు అసలే వస్తలేవు అయితే? లేవు. మరి ఎమ్మెల్యే గారు ఏమి అడగలేదా మీరు? మా ఊర్లో ఎవరు అనుకోలే. ఇప్పటికి అంత ముందు నుంచి కూడా లేవా నీళ్ళు? వస్తాయి, ముందు వస్తాయి. ఈ వర్షం పడక లేవు. వర్షం పడక లేవంటారా? మరి ఎట్లా? మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయిగా. వస్తుందిలే. మరి వైసీపీ టీడీపీ? మేము ఏదిలే. ఏమీ లేదా? ఎమ్మెల్యే ఎవరమ్మా? మా ఎమ్మెల్యే ఎవరమ్మా? మేడం అంట. మేడం మల్లికార్జున తెలుసా మీకు? తెలుసా. ఎన్నిసార్లు వచ్చి మీ ఊరికి? ఈ ఊరికి రాలా ఆయన ఎన్నిసార్లు? ఒక్కసారి కూడా రాలే ఎమ్మెల్యే? ఎప్పుడు వచ్చినాడు? ఎప్పుడు రాలేదా? మీ ఊళ్ళో రోడ్లు బాగున్నాయా? బాగున్నాయి రోడ్లు. కరెంట్ మంచిగా వస్తుందా? కరెంట్ బాగుంది. తాగనీకి నీళ్ళు మంచిగా వస్తున్నాయా? తాగని నీళ్ళు లేవు. లేవు. మరి ఎట్లా మరి? ఇంకంటే మీరు రెడ్డి నీళ్ళు ఇచ్చే మేము తాగుతామా అంతే. మీకు ఏమైనా గవర్నమెంట్ నుంచి ఇల్లు ఏమైనా వచ్చినాయా? నాకు గవర్నమెంట్ ఇప్పుడు రాలే, ఎప్పుడో వచ్చింది. ఇప్పుడు అమ్మ ఒడి ఇట్లా వస్తున్నాయి మీకు? అమ్మ ఒడి వస్తుంది. అమ్మ ఒడి వస్తుందా? ఇంకేం కావాలా? ఇంకా ఏం కావాలి? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మరి టీడీపీకి అవకాశం ఉంటుందా వైసీపీకి ఉంటుందా? నాకైతే తెలియదు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో పోటీ చేస్తుంది తెలుసా? ఎవరు చేస్తే నాకేమి? బాలసుబ్రహ్మణ్యం తెలుసా? బాలసుబ్రహ్మణ్యం తెలుసా? తెలియదు. పాలకొండ రెడ్డి తెలుసా? ఎవరు తెలియదు నాకు. ఆకపాటి అమర్నాథ్ రెడ్డి తెలుసా? ఎవరు తెలీదా? ఎవరు తెలియదా? ఎవరు తెలియదు ఓటేస్తావా? ఓటేస్తానంటే తెలుసు అంతే. అంతేనా? మేడం మల్లికార్జున రెడ్డి గారు అభివృద్ధి చేశారా ఇక్కడ? చేసినారు. ఏమేం చేసినా? స్కూల్ డెవలప్మెంట్ అయింది, నాడు నేడు కింద వాటర్ వస్తున్నాయి. ఇంకా ఈ వికలాంగులు అంతా ఉంటారు కదా, పెన్షన్లు వచ్చినాయి 3000. పోతే తర్వాత ఇది సీసీ రోడ్లు ఎక్కువగా వేసినారు. మొత్తం ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉంది మొత్తం అంతా కంప్లీట్ చేసేసినారు. సీసీ రోడ్లు కంప్లీట్ అయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది 18 సంవత్సరాలు, ఇది 18,500 అందరికీ వచ్చింది. ఇది 40 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ, 60 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ పెన్షన్లు వచ్చినాయి. కళ్ళు గీత కార్మికుల కింద చాలా వరకు యాడ్ అయినాయి కొత్తగా. మంచిగా వచ్చినాయంట. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి పోటీ చేస్తున్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు టీడీపీ పార్టీకి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో నెక్స్ట్ ఎమ్మెల్యే అయ్యేది ఇక్కడ ఎవరు? అమర్నాథ్ రెడ్డి గారు అవుతారు. అమర్నాథ్ రెడ్డి గారు ఎందుకు అవుతారు? ఆయన అవుతాడు. వైసీపీ అంటే అభిమానం ఉంది కదా అందరికి. చెప్పి ప్రతిపక్షాలు అంతా ఏం చేసింది అందరికి తెలుస్తాను కదా. ఈ అధికారంలో ఉన్నంత వరకు ఈ సంక్షేమ పథకాలు అన్నీ అందినాయి కాబట్టి ఆ వైసీపీ మీద ఉండే అభిమానంతో అమర్నాథ్ రెడ్డిని గెలిపించుకుంటారు. ఆయన ముందు ఇక్కడ అభిమానం ఇక్కడ ఉంది ఆయనకంతా కూడా. విలేజ్ లో నీళ్ళు రావట్లేదంటే మంచి నీళ్ళు వస్తున్నాయి. పైప్ కనెక్షన్ చేశారు, మొన్ననే కనెక్షన్ చేసినారు కొత్తగా పైపులు. పిల్లలు ఉన్నారు కదా అడుగు, మహిళలు అందరూ అదే చెప్తున్నారు, వాటర్ సమస్య ఫుల్ ఉంది చెప్తారు. ట్యాంకర్లతో కూడా తోలుతున్నారు, ట్యాంకర్లతో తోలుతున్నారు. ప్లస్ మొన్న కొత్తగా లైన్ కనెక్షన్ చేసినారు. ఇప్పుడు ఎంపీకి ఎవరు వస్తే బాగుంటుందండి ఇక్కడ? కిరణ్ కుమార్ రెడ్డి గారా? మిథున్ రెడ్డి గారు. మిథున్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది. మిథున్ రెడ్డి ఆయనకి అసలు అడ్డు అదుపు ఉండదు ఆయనకైతే. అంతే అంటవా? మిథున్ రెడ్డి గారు ఎట్లుంది సార్ ఇక్కడ అభివృద్ధి? అభివృద్ధి శూన్యమా? ఏం చేసినారా? ఏం చేయలేదు. ఒక రోడ్డు కానీ ఏమన్నా బాగా చేశారా? ఏం బాగా చేయలేండి. ఏమో ఉండే చెప్పండి. కరెంటు కానీ నీళ్లు కానీ? మామూలు కరెంటు వచ్చాడు మామూలుగా టైం అంతే. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ?
స్కూల్ మామూలుగానే జరుగుతున్నాయి, ముందు మాదిరిగానే జరుగుతున్నాయి. అభివృద్ధి ఏమున్నది? ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటారు సార్? ఏ ప్రభుత్వం అంటే మనకు ఎట్లా తెలుస్తుంది ప్రభుత్వం గురించి? ఇప్పుడు ఇక్కడ టీడీపీ పార్టీకి వెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తున్నారు, అలాగే వైసీపీకి వెళ్ళి అమర్నాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇందులో ఎవరు వస్తే మీ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది అనుకుంటారు సార్ మీరు? బాలసుబ్రహ్మణ్యం వచ్చి మాకు అభివృద్ధి బాగానే ఉంటుంది అనుకుంటున్నాం మేము. బాలసుబ్రహ్మణ్యం గారు వస్తే బాగానే ఉంటుంది. ఎందుకు సార్? వాళ్ళు కొంచెం వాళ్ళ ఆయన కొంచెం మేలుగా బాగానే చేసినాడు రాయచూరు తాలూకాలో, దానివల్ల కొంచెం బాలసుబ్రహ్మణ్యం గారు వస్తే బాగుంటుంది అంటారు. ఇక్కడ ఎంపీగా ఎవరు వస్తే బాగుంటుంది సార్? ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారే మంచిది. కిరణ్ కుమార్ వస్తే బాగుంటుంది అంటారు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారా మంచిదిగానే ఉంటుంది నా దృష్టి. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చినా చెప్తున్నాను కదా సార్. ఇచ్చారు అంతకుముందు వాళ్ళు కూడా ఇచ్చారంట. వాళ్ళు ఇచ్చినా వీళ్ళు ఇస్తారు, మామూలే పేర్లు మరుచుకుని ఇచ్చుకుంటారు అంతే అంటారు. టీడీపీ గవర్నమెంట్ రావాలంటారు. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది సార్ ఈ ఊళ్ళో? బాగుందండి, బాగుంది. బాగుంటే ఏమేం చేశారు సార్ ఇక్కడ? అంటే సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి ప్రజలకి, ప్రయాణికి పెన్షన్లు అంట, రేషన్ అన్నీ జరుగుతున్నాయి. అన్నీ జరుగుతున్నాయి. పిల్లలకు అమ్మఒడి, ఈ ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన ప్రతి ఒక్కటి అందుతున్నాయి. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్. వైసీపీ పార్టీకి ఆక పార్టీ అమర్నాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు సార్. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తారు టీడీపీకి వెళ్ళి. ఎవరు ఇప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ ఇక్కడ? ఎవరు వచ్చే అవకాశం అంటే ఇద్దరికి ఫుల్ టైట్ ఫైట్ ఉంటుంది. ఎందుకంటే ఇంకా అధికారంలో వైసీపీ ఉంది కాబట్టి 75% వైసీపీదే వచ్చే ఛాన్స్. ఫుల్ టైట్ ఫైట్ అయితే ఫుల్ ఉంటుంది ఇద్దరికి. మళ్ళీ మీరు 70% అంటారు, మళ్ళీ టైట్ ఫైట్ అంటారు. ఇప్పుడు అధికారంలో వైసీపీ ఉంది కదా, దాని తరపు నుంచి నేను చెప్పేది. అప్పుడు టీడీపీ కూడా 2014 అధికారులు ఉండింది, ఇప్పుడు వైసీపీ కూడా కొట్టింది కదా. కొట్టింది. మరి ఇప్పుడు టీడీపీకి అలాంటి అవకాశం ఉంటుంది? చెప్పలేము అంటారా? ముఖ్యమంత్రి పాలన ఎలా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారి? బాగుంది, 100% బాగుంది. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? 2014 నుంచి 19 వరకు బాగుందా? 19 నుంచి 24 వరకు? 19 నుంచి 24 వరకు బాగుంది. 24 వరకు బాగుంది అంటారు. ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్, మోడీయా రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ ఉంటే ఈ ట్రిప్ బాగుంటుంది అనుకుంటున్నాము. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎంపీకి టికెట్ ఇస్తే గెలిపిస్తారు సార్ ఇక్కడ మీరు? గెలిపిస్తారని ప్రజల్లో ఉండాలి. అది మన ఒక్కరితో చేస్తున్నారు పోటీ. శర్మిలమ్మ కడపలో చేస్తున్నారు. అయితే మనము నా ఒక్కరితో ఏం చెప్తే ఏం కాదు కదా, జనాలు అనుకుంటే వెయ్యాలా, కాంగ్రెస్ గవర్నమెంట్ పైన రావాలా అంటే కాంగ్రెస్ ఎంపీకి ఓటు వేయాల్సిందే. మీ ఊళ్ళో ఏం సమస్యలు లేవా సార్? ఈ ఊళ్ళో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కరెంట్ సమస్య ఏం లేదు, వాటర్ సమస్య కూడా ఏం లేదు. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఏట్లో నీళ్లు ఇదే అయిపోయినాయి కాబట్టి కొద్దిగా రోజు మార్చి రోజు వదిలేదు, 2 రోజులకు ఒకసారి వదులుతున్నారు. వారానికి 3 సార్లు అట్లా. సార్ మీ ఊరు అభివృద్ధి ఈ 5 సంవత్సరాల నుంచి? ఈ 60 నెలల్లో అభివృద్ధి అనేది శూన్యం సార్. ఏదో పథకాలు అనేది ఎవరికో కొన్ని పథకాలు తప్పక రైతులకు కానీ ఎవరికే కానీ అన్ని ఇట్లా ప్రభుత్వం అనేది మేము ఇంతవరకు చూసినలా. అభివృద్ధి అసలు బాగాలేదు. అసలు అభివృద్ధిలో ఏముండదు. అభివృద్ధి వాళ్ళు వచ్చే పోటు అడగాలనే ఈ 5 సంవత్సరాల్లో ఏమి చేసినామని అడుగుతారనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు. పథకాలలో పిల్లలకి వేసినా, అమ్మబడి వేసినా, గిమ్మబడి వేసినా అంటే వాటితో బతికేది కాదు. అభివృద్ధి అనేది ఒక రోడ్డు కానీ, ఒక డెవలప్ కానీ, ఒక ఉద్యోగం కానీ ఏదన్నా ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్. ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచి మా సుగవాసి సుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తారు సార్. వైసీపీకి వెళ్ళి అమర్నాథ్ రెడ్డి గారు పోటీ చేస్తారు. ఇందులో ఎవరు వస్తే బాగుంటుంది అంటే ఇక్కడ? అమర్నాథ్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి చేసిండేది ఈ తాలూకాకు శూన్యం. ప్రాజెక్టు తెగిపోయి మా వాళ్ళు ఇప్పుడు 10 గ్రామాల నీళ్లు సంగటి లేకుండా చచ్చిపోయే పని అయిపోయింది. ఆ నీళ్లే మాకు వాటర్. పించే డ్యామ్ 2 ఆడికే వచ్చేదే. అయితే ఆ గ్రౌండ్ లెవెల్ మాకు నీళ్లు బోర్లు ఆడేసినా పడతాయి. సానేపాయకా నుంచి గెడుగోట ఈ వంగిమాల దాకా తాగేదానికి కూడా నీళ్లు లేవు. మహానుభావుడు దండం పెట్టుకోవాలి అమర్నాథ్ రెడ్డికి. ఈ బుద్ధుడికి అనుకున్న మానవుడే లేడు ఆ ప్రాజెక్టు గురించి. ఇప్పుడు పీచర్ డ్యామ్ కడుతురు కదా సార్? పీచర్ డ్యామ్ కడుతురు కదా? పించా కడతారు సార్. పించాకు మాకు సంబంధం లే. అన్నమయ్య డాము మాకు సంగటి అన్నం పెట్టేదే. ఆ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఇసుక తోలుకొని మేడా మల్లికార్జున రెడ్డి ఈయన తోలుకొని మొత్తం పల్లెలన్నీ కొట్టుకుపోయా, జనాలంతా చచ్చిపోయి, గొడ్లు పోయా, అన్ని బాగా వీళ్ళ బండ్లు పోతాయని నిలబెట్టి ప్రజలను అన్యాయం చేసేసినారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, మరి బాలసుబ్రహ్మణ్యం గారికి అవకాశం ఉంటుంది ఇక్కడ? బాలసుబ్రహ్మణ్యం గారు పూర్వం నుంచి ఒక 30 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం రాజకీయంగా, తండ్రి బాగానే పాల్గొనరాయుడు బాగా 10 మందికి పనికొచ్చినాడు, అన్ని అంటుకున్నాడు. మంచి కుటుంబమే.
ఎంపీ ఎవరైతే బాగుంటుంది సార్ ఇక్కడ? ఎంపీ ఇప్పుడు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. వాళ్ళ కుటుంబం కూడా పూర్వం నుంచి మంచి ఫ్యామిలీ ఉంది. మితిన్ రెడ్డి వాళ్ళ కుటుంబం కూడా పెద్దిరెడ్డి గారు ఉన్నారు కదా. అప్పుడు ఎంతది సార్ వాళ్ళ చిన్న కుటుంబం, ఈ లోపల వచ్చినది వాళ్ళు. పెద్దిరెడ్డి మెయిన్ వైసీపీలో పెద్ద లీడర్, సెకండ్ లీడర్ పెద్ద లీడర్. ఇప్పుడు ఈ కాలానికి ఆ కాలానికి వాళ్ళు చేసారు. ఓకే, వాళ్ళకి మీరు అన్న కిరణ్ కుమార్ రెడ్డి ఇది సరైన పార్టీయే. కిరణ్ కుమార్ రెడ్డి దీనికి సరైన నాయకుడు. 10 మందికి పనికొచ్చేవాడు. 10 మంది ఎవరైనా పోయినా పరిపాలించి తెలిసినవాడు, ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. కిరణ్ కుమార్ రెడ్డి ఒక రకమైన సీఎం. ఈ చంద్రబాబు నాయుడు అయితేనే పథకాలు ఏదన్నా మాదిగా ఎరికల యానాదోళ్లకు ఎన్ని లోన్లు ఎన్ని సబ్సిడీలు వస్తున్నాయే అట్లాంటి శూన్యం అయిపోయింది మన బంగారు బాబు వచ్చిన నుంచి. వద్దు, ఒక సబ్సిడీ ఎక్కడన్నా ఉండదా? ఒక లోను, ఒక వైర్ ఇస్తానారా, ఒక మోటార్ ఇస్తానారా, ఒక ట్రాక్టర్ ఏం పథకాలు సార్? అమ్మఒడి ఇచ్చేవాడు అప్పుడు నీకు పిల్లలకు స్కూల్లో వీళ్ళకు పడతా లేదా? అప్పుడు దాన్ని మార్చి అమ్మఒడికి పెట్టినాడు. 50 రూపాయలు సారాయి 150 రూపాయలు అమ్మి వానికి పలకలోంచోనికి 3000 రూపాయలు ఇచ్చా, గుడ్డలతో వెనక 10,000 ఇచ్చా. వాడు తాగే వస్తువు 50 రూపాయలు 150, 30 రోజులకు 3000 ఇస్తావా నించునా? ఓకే.